ఇక్కడ పెట్టుకోలేదు రిసెప్షన్ ఇంట్లో మనం పెట్టుకున్నా గుడ్ మార్నింగ్ పిలిచిండే అందుకనే పెళ్ళిగా ఆ రోజు మనకి ఇక్కడ లండన్ నుంచి వచ్చి ఇక్కడ ఒకసారి రాలేదా లండన్ మాకు పెళ్ళైందా ఎవరమ్మా ఎవరు గుడ్ మార్నింగ్ ఎంత ఎల్లడిపేట 22 ఏప్రిల్ 2025 లేదా ఎల్రెడీ 6:52 అవుతుంది అరే కోటిచ్చారు కోటిచ్చారు పైసలు ఏంటి అట్టి కోట్ల కొడుకునేది ఎంతగానం పోతుంది అది గాడిపోతుంది గాడిపోతుంది బాగానే గాలి అటు వస్తుంది సాయంత్రం గాలి వస్తలేదు సాయంత్రం వస్తుందా సాయంత్రం వస్తలేదు రెడీ రియల్ 1-0 అరుణాచల్ శివ అంటలేడు $1 అయ్యో ఏమైంది ఇట్లా పోయిందా 2-1 అరే 2 ఈక్వల్ అరే గాలి వస్తుంది 3-2 ఇటు వచ్చినప్పుడు వెళ్తాడు సీనే ఓ పాయ్ అవుతారు 3 ఈక్వల్ చీటింగ్ ఏమండి అరే 5-3 6-3 అంతేనా రవి మీరు కళ్ళు చెమ్మగలేదు మాకు 4-6 ఇటు అవుట్ పోతుంది 5-6 గాడిపోతుంది కాబట్టి ఇది అవుట్ సేమ్ కోట్ 7-5 7-5 అవుట్ అది అవుటా 8-5 8-5 8-5 అబ్బా 9-5 9-5 15 నేనా పిలిచేది 6 రన్ కొడుతుండగా 10-5 11-5 11-5 రవి చాలా చక్కగా లక్ష్యంగా పోయిందా వన్నెలాడి రాధమ్మ 6-11
7-11. పన్నెండు ఏడు. అరే 8-12. 8-12. పడ్డది. అయ్యో అవతలేసి 13-8. పడు. 13-8. 14-8. Red ball. 9-14. అవుటా? 10-14. 10-14. పడు. 11-14. 11-14. 15-11. రెడీ. అయ్యో 16-11. 16-11. 12-16. ఇంత పని అయిపోయి 13-16. వావ్. 14-16. ఘాట్ మారినట్టున్నది. ఘాట్ మారింది అది. 15-16. అరే నేను ఇట్లా అందదు నీకు ఇట్లా. 17-15. అయ్యో 16-17. Wow! ఒక స్టెప్ అయితే మాకూడదు. కూడదు. 19-16. 18-16. అవురియా 19-16. 17-19. Oh! 18-19. దగ్గరికి వచ్చిండే. నైన్టీన్ ఈక్వల్. 19-19. 20 పడకూడదా? 20 పడకూడదు. అవుట్. అవుటా రైటా? అవుటే. అటు పడి ఇటు పడ్డది. 20-19. గేమ్ అప్. అక్కడ ఉంటే తాగరాకపోయాను. తాగొచ్చా? తాగేసినా కొన్ని ఉన్నాయి గిలాసులు అని ఉంటే తాగొచ్చా?
అబ్బా అవుట్ అవుటా రైటా? అవుటే క్లియర్. వన్ ఈక్వల్ పోయింది. పడు అట్లా నెట్ కొట్టాలి. వేరే లెవెల్ అంటావా? కర్మరవా సామాన్లు కొనుక్కరా అయిపోలే. సామాన్లు కొనుక్కరా అయిపోలే. 2 ఈక్వల్ 2-3 నీ 3 ఓకే. పడు పడు వచ్చింది ఒకటి. అరే మస్తు వచ్చింది. 3 ఈక్వల్. బా 4-3. మస్తు ఇస్తుంది. 5-3 5-3. రైట్ బాల్ అవుటే పడ్డది కానీ అవుటే పడ్డది. అవతల పడ్డదా? అవతలనే పడ్డది. మొత్తం లోపలనే పడ్డది. గీత అయితే గిట్లా పడి ఇటు పడ్డది. మరి గీత మూలకు పడ్డదా? గీత ఎడ్జిగా మొత్తం పైన పడ్డది. 6-3 కొట్టు. చెట్లు బాగానే అయినాయి. ఇక సంవత్సరం అయిందా కొట్టి? 6 నెలలు అయింది. 7-3 అటు పోదు అవుట్. గాలి వస్తుంది ఆయన తాకిస్తే. 8-3 9-3 10-3 అది అంటే మనకు షార్ట్ కొట్టడానికి ఇటు ప్లస్ మనకు ప్లస్ కొట్టు. అటు పోదు అవుట్ పోదు గాలిపోతుంది కాబట్టి. 11-3 అయ్యో 4-11 పడు. అమ్మా గటు మూల కూడా గిటు మూలకి వేసినావా? 5-11 5-11 అరే చెట్ల చెట్లు పోతురే. పడు. అదే 12 6 డబల్ స్కోర్. ఆ 13-6 13-6 14-6. పిల్లలతో బాగానే గేమ్లు ఆడిస్తున్నట్టున్నావు కానీ నా మొత్తం. మొన్నది ఆదివారం నిన్ననా మొన్న? మొన్న అరే ఉరికత్తాయి మొత్తం సింగిల్ మ్యాన్ షో ఆడుతాడు.
సింగిల్ మనిషి ఆడుతున్నా అంటున్నా 16-6 అబ్బా కొంచెం ముందరకైతే లేసు 7-16 నువ్వే 17 17-7 అరే వావ్ వస్తాను 18-7 19 ఎండకు పెట్టిన స్క్రీన్ అదే తీద్దాం బండి పెడదాం అదే ఎనిమిది పంతొమ్మిదా చూడు అయ్యో డబల్స్ 10-20 అరే వాంగుతాయి ఒకటి అయిపోయింది ఓ ఫస్ట్ బీహార్ బ్యాచ్ అయ్ అది ఎట్లా చేసింది చూసినాం లొల్లి పెట్టుకుని లాస్ట్కి వస్తే వచ్చినప్పుడు మామూలుగా కిందికి వెళ్ళిందా మీకు వెళ్ళిందా నీకే వచ్చింది తీయడానుకున్నా కానీ మా తీసింది 3-0 అయ్యో 1-3 వన్నెలాడు మామూలు వాళ్ళ కెమెరా మీద వాడు ఇంకొద్ది ఫోర్ డబల్ స్కోర్ 4-2 అయ్యో ఓవర్ అయిపోయింది 3-4 అరే 4-12 అంచనా వచ్చింది కానీ అయ్యో 2 సార్లు ఆకింది అది 5-4 అటు అరే 6-4 5-6 ఏందా కొడతలు 6-12
అబ్బా లేకుంటే వాడు అలా పడేదేనా సీన్ కొట్టపోనా 7-6 పోయింది అవతలకి 8-6 కష్టం ఉంది గేమ్ బాగా కష్టమవుతుంది అయ్యో అటే పడ్డది ఆ గాడుపు కటే పోయింది ఎంత 7-8 పాపం కొడితే మరి పోతున్నాయి అవి 8 ఈక్వల్ 8 ఈక్వల్ చూసినా 10-8 11-8 అరే 9-11 ఏం గడ్డిదేనా ఇది అరే ఆనిసుకుంటే ఏడుతున్నా ఇద్దరు కలిసి 10-10 10-11 అంతేనా అయ్యో షార్ట్ కొంచెం అడ్వాన్స్ అయిపోయింది కొట్టేది ఎన్ని 2 వరుతున్నాయి 13-10 2 అడ్వాన్స్ అయిపోయారు కదా అరే చెట్టు కొత్తురా అదే ఓ పెద్ద యాప్ చెట్టే కొత్తురు ఇక కెమెరాది ఫోటోది వీడియో పర్మిషన్ ఉందా అను అబ్బా అయ్యో అయింది అది ఇట్లా కొట్టాలగా 12-13 అరే నేను మాదిస్తున్నాను 13 ఈక్వల్ సీను పర్ఫార్మెన్స్ బాగుంది అరే దెబ్బకి ఎర్రబడ్డదే దెబ్బకి ఏం తాకింది బ్యాట్ తాకిందా ఇంతమంది కొస తాకింది ఇంతమంది కొస తాకింది 14-13 అవుట్ అప్పట్లెక్కన పడ్డది సీను పడ్డట అది మొత్తం గీత అవుతూనే పడ్డది అబ్బా కొట్టే కొట్టు అరే వెరీ గుడ్ 14-15 ఎస్ 14-15 చెమట వస్తుంది అవుట్ ఇంక దాట్లేటు 16-15 అయ్యో ఈక్వల్ 16
అంతే కొద్దిగా అయితే లేదు బా 18 16 అడ్డది అడ్డ ఇటు అది దిగిందా ఆల్రెడీ దిగిందా వస్తలా 17 18 19 రవికే ఎత్తి ఇంత ముందు రవి కాదు నీకు చేసిన నువ్వే కొట్టు నాకు వేసిందా నువ్వే కదా కొట్టింది రైట్ ఇప్పుడు నువ్వే కదా కొట్టలే నేనే మర్చిపోయినావా 19 17 17 19 కత్రి ఆపుతా 20 17 ఆపుతాడు అరే 18 18 20 ఫస్ట్ గేమ్ సీన్ గెలిచిండు ఇటు మనకు అడ్వాన్స్ ఏం కాదు ఎట్లా పడతాడు పంపిస్తాడు ఇంకా ఉన్నాయి డబ్బలా తాగు నిజమే తాగేలే అది సీనేగో ఇటు ఉన్నాయిదా అంతే ఎడున్నాయి ట్రాక్టర్లనా ఉన్నాయి డాక్టర్స్ ఉన్నాయి రంజాన్లో కొన్ని ఉన్నాయి కానీ తాగినా తాగిండాడు తేడా పెట్టు అలా పెట్టుపో తాగు నువ్వు తాగు దామోదరణ వండుకొని చూస్తుండు సెల్లు చెట్లు ఎత్తు కొడుతుర్రే మంచి చెట్లు పెద్ద పెద్ద చెట్లు నీడత్తది చచ్చిపోయే టైంలో గా చెట్లు పని చేస్తాయి నీడకు పానం పోతుంది అనగా చెట్టు నీడకే అవుతావు నీడవుతావు గ్యాప్ ఇస్తే చెమటలు ఇట్లా వస్తాయి గ్యాప్ ఇవ్వద్దు మరి అయ్యో గట్ట చేసిన మళ్ళీ నేను తెలుసున్నాగా మళ్ళీ సార్ నేను నమ్మి నిలిచిపోదు కానీ ఇట్లా రెడీ 1-0 1-0 ఓటో అది చూసినావా 1కు 1 తెచ్చిండే పాయింట్ కమాన్ రవికుమార్ నీతో అయితే రాత్రి అన్నం తినలే బట్ అయితే పోయింది అరే డబ్బా అనుకునేసి ఇక్కడ కట్టింది ఇక్కడ పైప్ కాడ కట్టింది పైప్ కాడ అయ్యో పోయింది ఇది తినడు కాదు ఇది అల్కా ఉంది గాడుపుకట్ట పోయింది కమలాపురం రోడ్ ఏం కాదు లబ్బర్ ఇది ఎవరు కారే ఉంది మరి అయ్యో ఉండండి రెడీ
1 ఈక్వల్. నువ్వు కూడా చాలా చక్కగా మోసం చేసి నేర్చుకున్నావు. 2-1. అయ్యో చూడు ఇట్స్ అ మల్సింగ్ బట్ ఓవర్ మల్సింగ్. ఎక్స్ట్రా డబల్ ఎక్స్ట్రా అన్నట్టు. 2 ఈక్వల్. దిస్ వన్ ఆల్సో సేమ్. ఓడు అది ఓకే. 3-2. 3 ఈక్వల్. అయ్యో అవుట్ అవుట్ పడ్డది. రివర్స్లో తాకి అవుట్ పడ్డది. ఇటు పోయిందా కిందిటి తాకింది మళ్ళా. ఫోర్ 3 అవుట్ పడ్డది. ఎందుకు గంటగానే ఉరుకుతున్నావు? తాగించుకోలే. తాగలే. తాగు కొద్దిగా అయితే తాగు కానీ. 4 ఈక్వల్. అవసరం లేదు దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక కష్టపడాల్సిన అవసరం లేదు, ఉరుకుతుంది అది. 5-4. 6-4. ఇక వెళ్తే తాడు మర్చి హోరాహోరీ ఉంటుంది. 6-4. ఎందుకు అవుటా? కాదు అది కావచ్చు, నువ్వు చూసినావు కదా. 5-6. రాంబేష్ 6 ఈక్వల్. 6 ఈక్వల్. మూతి కొట్టినట్టుగా కొట్లేగా. ఇందా ఐషా 7 ఈక్వల్. మల్సింగ్ అంటే అది బ్యాట్ ఇటు అటు కొట్టున్నాను. 8-7. ఇవాళ మంచిగా ఉంటుంది. ఇటే 9-7. జోకుడు. ఆ 10-7. అగో ఇటు పోయి ఇప్పుడు 10-8. 8-10. ఇచ్చిపెట్టు, అస్సలు ఇచ్చిపెట్టు. అది అక్కడ ఆగింది. పో గానే గీ మండలాలా అయింది. కొడతావా? గదే గానే కానీ పడగొట్టిండుదా. అది అటే ఇది ఇటే. దేవుడు కనబడాడు. 7 గంటలు ఉన్నావా? 9 గంటల్లో అయినా పట్టినాం.
6 అయింది 9 అయింది బయటకు వచ్చేసరికి ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసింది మనదా ఆయనదే పోయింది కానీ 8:10 మాకు బాగా పట్టిందంటే వేరే లైన్ కట్టినాం మేము. అరే రవి స్పెషల్ రాజగోపురం కంచెలు కట్టలే వెనకాల కట్టించిండు రవి. 50 రూపాయల దర్శనం లేదు తీసేసిండు. అంటే గుడికి ఆ పక్క నుంచి వెళ్ళచ్చు ఈ పక్క నుంచి వెళ్ళ గా పక్క నుంచి వెళ్ళచ్చు ఈ పక్క నుంచి గా పక్క ఈ పక్క లెఫ్ట్ రైట్ అనాలి అదే అన్నాడు. వర్షం వచ్చేటట్లేగా నువ్వు ఇంకా వర్షం వచ్చే చెప్పు హెల్ప్ చేస్తాం. 11:08 కరెక్ట్ సెంటర్ పాయింట్ తగిలిందే అంతేరా అత్తనం మంచి కొట్టు ఉండాలి మరి ఉన్నాయా నువ్వుకేటి అత్తనంపా వెళ్తుంది అవుటా అవుతానే కాదు రైట్ నువ్వు చేయి పొద్దుదాకా బొత్త కరుగుతుంది. అంతే 13:09 ఏంటిది అది లీల డబ్బు ఉన్నది కదా. $10:13 అరే ఇడిపాలు పిచ్చాడు వాళ్ళు 10 ఎక్కడైనా అయినాయి ఒకటేనా కొట్టు అడుగులు ఎత్తాను 15:10 16:10 మరి దీనికి కెమెరా కుద్దేవు మరి ఇదేం పోయిలాగు పోతుంది అలాగే కానీ సీన్కి లేకుండే ఆ వడ్డాడకు ఉపయోగపు 16:10 గాడు స్టార్ట్ అయింది బాగానే. 11:16 ఏయ్ సంపు వచ్చింది పాట ఒకటి అది 12:16 కొంచెం ఉబ్బిడు మెల్లగా వేసినా ఏం కాపో కానీ అరే అది షార్ట్ వస్తుంది కానీ వస్తా తాగింది 17-12 కొట్టు కొడు అరే 18-12 అరే 19-12 20 కరెక్ట్ గీతలు పడ్డాయి అదే 21 పల్లె
13, 20. అబ్బా మళ్ళీ పారేసిండు, గేమ్ ఓవర్ చేసిండు. మాకు ట్రైన్ బాగా లేట్ అయిందన్న. అటు బీహార్ ట్రైన్ సుక్కలు చూపెట్టినాడు మాకు. రాత్రి 11 గంటలకు ఉన్న ట్రైను మబ్బులో 4 గంటలకు వచ్చింది. బీహార్ నుంచి వస్తున్నది. బెంగళూరు బీహార్, అదే బీహార్ బెంగళూరు. సంఘమిత్రనేనా? హంసఫర్. అది కాదు, అది కాదు, హంసఫర్ కాదు. మనం వచ్చింది అదేనా? దానాపూర్ బెంగళూరు హంసఫర్ 7 గంటలు లేట్ అయింది. ఇక్కడ ఏకంగా 4.5 గంటలు లేట్ అయింది. ఎక్కినాక ఇంకో 4 గంటలు లేట్ అయింది. ఒక్కరోజు మొత్తం మీద 12 గంటలు తీసేసి వాళ్ళని. 10 తారీఖు పోయినాం, 10 తారీఖు ఎక్కినాం. గురువారం అనుకుంటా. ఒక డే వేస్ట్ అయింది ఆ ట్రైన్ వల్ల. ఒక డే దర్శనం లేటు, నిద్ర లేదు. వీళ్ళకి అప్పటికే గిరాకీలు వచ్చినాయి. అంత రాలే గడుపు. గిరాకీలు రాలే కానీ ఖర్చు ఎక్కువ అవుతుందని వచ్చారు వీళ్ళు. ఇలా ఇద్దరు నన్ను మధ్యలో ఇచ్చిపెట్టి వచ్చారు. ఎందుకు భయపడతావు, నేను ఉన్నా అని చెప్పేసి ఆడా నేను ఎందుకు పెట్టుకుంటాను. మరి పైసలు లేవని అన్నారా వీళ్ళు? నువ్వే అంటున్నావు, ఇప్పుడు నువ్వు గమనించే చెప్తున్నావు కదా. అయ్యో కదా, అటే పోతుంది కానీ. వన్ అయిందా? అయ్యో వన్ టూ ఈక్వల్ కావచ్చు. ఇటులేనా? అంతకుముందు ఎత్తిగా నీకు అటు నాకే చేసినావు, గిటి చేసినావు, ఆయనకే చేసిన, గిటి చేసినావు. నీ అటున్నా నీ టచ్ ఇప్పుడు తీసుకుంటావు ఇంకోటి మరి 3. బ్యాట్లు క్రికెట్ అన్నట అడ్డం పెట్టిన లేవు. 3-2. వచ్చేటప్పుడు ఏసీ క్యాన్సిల్ అయింది, బుక్ చేసినాం. పీకినాయి 6,000 అయినాయి. పోంగా నార్మలే, అది స్లీపరే కానీ రాంగా ఏసీ బుక్ చేసినాం, ట్రైన్ మిస్ అయింది. కాదు, ఇది కాదు, హంసఫర్ కాదు, ఇది హంసఫరే కానీ ఆన్లైన్ జనరల్ అవి కూడా ఉన్నాయి, స్లీపర్ ఉన్నాయి. ఉన్నాయి వీడియో కూడా తీసిండు దిగినాక. వీడియో కూడా తీసిండు హంసఫర్. వేరేది హంసఫర్ కాదు, అది పాత ట్రైను. అది అందులో ఏసీలు కూడా ఉన్నాయి కానీ ఏదైనా అట్లా లేదు. ఎందుకు నిలబడ్డావు మళ్ళీ అలా మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తే ఎట్లా చెప్పు? నువ్వు చూస్తున్నావు కదా. అంతేనా? చేస్తా. ఎంత 4ఆ 5ఆ? 4-2 5-2. వచ్చినా బ్యాట్ రాగా ఉంది, ఇటు కింద సట్ ఎగిరింది, ఇటు బ్యాట్ 3-5. అరే డిఫెన్స్ బ్యాట్ రాంగా ఏసీ బుక్ చేసినాం, ఆయనతో క్యాన్సిల్ అయినాయి. అవి మన ఏంటి టైం ఎత్తిపోయింది. 6,000 బొక్క. దర్శనం లేట్ అయింది. అట్లెట్లా దొరుకుతాయి? అది పొద్దుగాల 6కే చాలైంది ట్రైన్. అంటే మాకు పొద్దుగాల ఏడు తెలిసి పొద్దుగాల గిరి ప్రదక్షిణ చేసినాం. మాకు ఎన్నిటికి చెప్పాను 11 గంటలకు గిరి ప్రదక్షిణ అయిపోయింది. కాదు గిరి ప్రదక్షిణ 11కి అయిపోయింది. జాతర ఏం లేదు, ఒక్కటే గంట మందేలే తీసారు. జాతర అని కాదే, పొద్దుగాల దర్శనం 11కి అయిపోయింది. పొద్దుగాల గిరి ప్రదక్షిణ 11కి లైన్ కట్టినాం. 1-2 వరకు అన్నా అయిపోతుంది అనుకున్నాం. రాత్రి 10కి పోయాను. మా దర్శనం అయ్యేసరికి గుళ్ళ నుంచి బయటకు వచ్చేసరికి 9 అయింది.
ఆంచెల్ 2 గంటల ప్రయాణం 3 గంటల ప్రయాణం 2 గంటల వరకు అయిపోతుందని మా ఉండే. ఇక ఈయన అంచనా వేసిందని ఎప్పుడైనా 2-3 గంటలు పడుతుంది అన్నాడు. అది పొద్దుగాలనే 6కే ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయ్యి నేను చెప్పిన ఆడికే సీను పొద్దుగాల క్యాన్సల్ అన్నగానే ఎవరిని లేలు అంటే వీళ్ళందరూ 2కి అయిపోతే పోదాం 3కి పోదాం అనుకున్నారు. 6 గంటల వరకు అయినా అయిపోతుంది అనుకున్నాం దర్శనం. 6కి ఎక్కినా కానీ మా ట్రైన్ దొరుకు మాకు. గని గంట లేట్ అయితే అనుకోవాలి, ఊహించలే. మీరు సున్నా అంచనా వేసారు, మీకు తెలియదు. 6-4 అవుట్ క్లియర్గా. అది ఇట్లనే అన్నావు కానీ గాలి తీసుకుపోయాడు. హవా జారా హవా మే చూసా హవా గాడిపే 5 5-7 చిన్ననే ఎత్తా. అయ్యో అవుటా అది? అవుటే, అవతలనే కొట్టినావు గాను. 6-9 కింద వాళ్ళేగా. అప్పుడు 7 ఉండయా? ఇప్పుడు 9 రైట్ ఉండేనా అప్పుడు? ఒకటో ముందుకి కదా 7 7-9 గిట్ పోతుంది గాలి. 8-9 కొంచెం మూలవాడు అటు ఇటు. 10-8 అరే 9-10 లేపు మరి 10 ఈక్వల్ తెచ్చిండి అటో ఇటో. ఇప్పుడు ఉంటుంది టగ్ ఫర్ గేమ్. సింపుల్గా ఆడుతుంది. అది అవుటే ఇప్పుడు అవుటే, అది తీయకుండా అయిపో అవుటే. అది 11-10 అయితే ఇంకొకటి ఏంటంటే మన ఈ రేణుగుంట నుంచిలో పిల్లాడు వచ్చిండు రవి దోస్తు. అయినా కాబట్టి ఇంత లేట్ అయింది, నడతలేడు. ఇంతే ఉంటాడు, నా అంతే ఉంటాడు కానీ ఫోటోగ్రాఫర్. శంకర్ క్యాన్సిల్ అయ్యి ఈయన వచ్చిండు అన్నట్టు. ఎగినాం, వీళ్ళు వెళ్ళొచ్చారు, మేము ఎగినాం. వీళ్ళు ఉన్నారు దానికోసం ఉన్నాం మేము. రూమ్ తీసుకుంటే మంచిగా 9-11 పోయినాం, లైన్ క్రాస్ చేసినాం. 11 ఈక్వల్ 11 ఈక్వల్ లైన్ మెల్ల సోపర్ చేసి ఆయనతో ముందర పోయి పట్టినాం. అక్కడ ఆంధ్రలో పిల్లలు ఉన్నారు, ముచ్చట పెట్టి ఆయన సోడా బండి ఉన్నది అన్నాడు. ఆయనతో కాట కలిపినాం. అంత హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అది. రూమ్ తీసుకున్నాం, వీళ్ళు వచ్చినాక రూమ్ తీసుకున్నాం. వీళ్ళు వెళ్ళి వచ్చారు అదే రాత్రి. ఏందన్నారు అప్పటికి 2 రోజులు నిద్ర లేదు, కంటిన్యూ నడిచినాం, ఫుడ్ లేదు మళ్ళా. రాంగ వీళ్ళు వెళ్ళి వచ్చారు, ఆగలేదు, నిద్ర లేదు. ఒకటి బాగా నడిచి దాదాపు రాత్రి 3 గంటల నుంచి మొదలు పెడితే మళ్ళా మబ్బుల 3 గంటల మొదలు పెడితే రాత్రి 10 గంటలకు అయిపోయింది మొత్తం. అది బాగా టైర్డ్ అయిపోయినాం. ఇక రాంగ మంచిగా వచ్చినాం, అల్లగా వచ్చినాం. జనరల్ తీసుకున్నాం కానీ స్లీపర్లో మళ్ళా బర్త్ మళ్ళీ కొనుక్కున్నాం వాళ్ళకైనా. ఇంకా మళ్ళీ తతకల మళ్ళీ తీసుకొని రాంగ గింత కూడా ఇబ్బంది కాలే. 13-12 ఇక వీళ్ళు ఆయన పిల్లాడు ఆగలే, ఆయన కూడా ఇక పోదాం అని పెట్టిన రూమ్ ఖర్చులు అటు ఇటు ఎందుకని
ఇక సపరేట్గా ఏసీ తీసుకొని వండుకున్నాం రూమ్ తీసుకొని. బాగా టైర్డ్ అయిపోయినాం కదా, ఎట్లుంటుంది. పోంగా ట్రైన్లో నిద్రపోలే మేము ఎవరం. ఆడికి పోయినాక డైరెక్ట్ నడుచుడేనే. 2 రోజులు ఆయన నిద్రలేదు అప్పటికే. అద్దరు ఆయనతో చచ్చిపోతామని. 14, 13 లైన్లో ఏం లేదు, ఇల్లు అన్నట్టుంది. లోపలికి అయినాక చల్లు ఇచ్చిండు. అమ్మలే నేను లోపల వచ్చినా 14 ఈక్వల్. 7 దాకా రాజగోపురం కాంచెలు కాదు ఇది. మనం అదే పెద్ద దెబ్బ అయిపోయింది. అదే దెబ్బ అయిపోయింది మాకు. అయితే ఆనంగల్ ఫ్లో ఉంటాయి కాబట్టి, క్లౌడ్ ఉంటాయి కాబట్టి ఆనంగల్ తొందర ఇటు పెట్టిండు. అది 3-4 గంటల్లో అయిపోయింది. ఆ లైన్ పోతే అదే మిస్టేక్ అయింది. అయితే 4 గంటలు అయిపోయింది. 9 గంటలు పట్టింది. 9 గంటలు సుక్క చూపించింది లైన్లో. మళ్ళీ ఏంది బాటిల్ పట్టుకపోలే, వాటర్ బాటిల్ పట్టుకపోలే, ఇది పట్టుకపోలే. అలా చల్ల పోసిండా మీకు? మాకు చల్ల పోసిండు. దేవుడు గుడి ఎక్కుతుంది అనగా చల్ల పోసిండు. మేము కానీ 6 గంటలకే దర్శనం, 6 గంటలకే మాకు కూడా అంతే. సాయంత్రం 6కే చల్ల పోసిరు. గుడి లోపలికి వరకు 6 అయింది, 6-6:30 అంతే. ఒక 3-4 గిలాసులు తాగినాం, పెద్ద లోటాకులే అవి. 3-4 గిలాసులు తాగితే ఇలా పానం లేచి వచ్చింది. దాన్ని నిండిస్తారు. అవసరం బాటిల్ ఉంటే నింపిస్తారు. తాగుతురని అది గాడిపై ఆడుతుంది కలస్, గాడిపోతుంది ఆట. అంటే కొంచెం దర్శనానికి ఇబ్బంది అయింది కానీ తర్వాత 14, 15 నీ 15 బాగానే దూరం నేను. మూల దిగిందా? ఎటువేండి? ఏం కావన్నట? ఎందుకు ఉరికిండు? నీళ్ళు కావచ్చు. నీళ్ళు ఏడు ఉన్నాయి లేవుగా. ఫోనా? ఫోన్ ఛార్జింగ్ పెట్టిండా? ఇక్కడ వాకింగ్ ఉన్నా చెప్పు. 20 నిమిషాలు అయితే ఏం పనట ఇప్పుడయ్యా? ఆడు ముగిల్ రమేష్ గాడు 16, 15 వచ్చినాయా పైసలు? ఏమో ఎప్పుడు గుండీ లెక్కింపు ఎప్పుడు అయిపోయిందా? అయిపోయింది. వాడు అప్పుడు ఇస్తాడు రోత పడతాడు. ముగిల్ రమేష్ అంటాడు రోతగాడే. 16, 15 16 ఇంతమంది చేసినావు? 17 అయిపోయిందా? 17 ఇటు చేసిందా? నల్ల వచ్చేసిందేనా? బాగానే వచ్చినాయి. 15 అయ్యో రైట్ బాల్. రైటే. పెద్ద మెయింటెనెన్స్ ఏం లేదు, ఉన్నది కానీ గది మాత్రం అవుట్. కూర్చోాలి లెవెల్ కూర్చొనే కదా మెట్ల ఈసారి. వచ్చిన రోజు రాత్రి పోయినావా? రాత్రి పోలే, నువ్వు పోయినావు? అదే రోజు పోయినావా? ఎవరు వచ్చిన రోజు పోయినావా? ఏడికి? వచ్చిన రోజు పోయినాం కదా. ఏడికి? బిజ్జంకి జాతర. వచ్చిన రోజే పొద్దుగాల మధ్యాహ్నం వచ్చినావా? పొద్దుగాల వచ్చినావా? 10:30 అనుకున్నావా? మళ్ళా సాయంత్రం పోయినాం. సాయంత్రం పోలే, నేను 9 గంటలకేనాం. మంది లేరు పోయే వరకు. మేము 6కి పోయినాం. ఉన్నారా అప్పుడు? మేమైతే పోడుతున్న దర్శనం, మంది లేరు ఏం లేదు అలా. దర్శనానికి పోలే, జాతర తిరిగి వచ్చినాం. ఇదే దర్శనానికి పోలే. 1915 చెప్పలేదు మనం ముందే అంటే ముక్కడానికి. 2015 అయితే అంత ఒక్కసారి అనుభవం అయిందే.
బ్యాగ్ వేసుకొని సపరేట్గా పోవాలి. ఒక్క ట్రైన్ ఎక్కి ఒక్కడు పోవద్దు, బోరు ఇద్దరు సరిపోతుంది. ఇద్దరు పోవాలి మంచిగా. అంతేనా? 16-20 ఎడో ఇక ఇంకోటి ఆడదా? గాడిపోతుంది. గాడిపడకపోతే మంచిగా ఆడుతుంది. కానీ పున్నర రోజు నైట్ వచ్చిరా నా మంది. అబ్బా అబ్బా ఏం మంది వాళ్ళు, ఘోరమైన మంది వచ్చారు. అంటే మేము పున్నం స్టార్ట్ అవుతూనే లైన్ కట్టినాం. కానీ కరెక్ట్ ఎన్నిటికి చెప్పన్నా దర్శనం లైన్ కట్టింది? పొద్దుగాల 3:30కు గిరి ప్రదక్షిణకి ఆడేసినాం. అంటే రాత్రి దిగడం అప్పుడే 12:30కు దిగినాం. దిగి తానాలు చేసి 3:30కు లైనే కట్టినాం. ఎక్కడ ఆగలే, ఒక గంట కూడా రెస్ట్ తీసుకోలే. 3:30కు లైన్ గిరి ప్రదక్షిణ చేసినాం అంటే 11కి అయింది. కరెక్ట్ పొద్దంతా ఎండ లేదు అసలు. అంటే తిరుపతి 10 గంటలకు ఎండ చాలైందే. కరెక్ట్ 10 గంటలకు ఎండ చాలైంది. 10 దాకా అసలు ఎండనే లేదు, సూర్యుడు రాలే. 10 గంటలకు అయితే మెల్లమెల్ల కాలు కాలి దబ్బుదాబు ఉరికినాం. ఇక ఇల్లు చచ్చిపోయి ఇల్లు కాలు కాలుకుంటా రాత్రి మబ్బుల తెల్లారి 11కి అయిపోయింది. ఒక గంట 10 నుంచి 11 దాకా కాలు కాలినాయి. నీళ్ళు ఏం లేవు, నీళ్ళు వస్తలేదు. ఏలో ఒక అదాట కాలు కాలినాయి. కాలు కాలితే నేను దెబ్బ నడిచినాం. ఇక వీళ్ళు మెల్లమెల్ల నడిచారు. ఇక కాళ్ళు ఇక వాళ్ళకి చేత కాలే. మేము నేను దెబ్బ నడిచినాం. మాకంటే ఓ అర్ధగంట 40 నిమిషాలు లేట్గా వచ్చారు. వాళ్ళు ఒక 40 నిమిషాలు ముందు వచ్చారు అనుకో, దర్శనం తొందరగా కడితే తొందరగా వెళ్ళిపోదు. గదే అందరు గదే 3:30కు కట్టిరే. 3:30 4 గంటలకు గిరి ప్రదక్షిణ చేసి అట్లా అంటే అది 3:30 4 గంటలకు ఎవరైనా మబ్బులనే కడతారు కదా. గిరి ప్రదక్షిణ చేసి కరెక్ట్ 10:30 11 టైంకి అందరు దర్శనంలో అయిన కట్టిర్రు. ఒకటేసారి మంద అట్లా పోయింది. రాత్రి 4 గంటలకు అయిపోయింది.